హలో డియర్స్, హౌ యూ ఆల్? ఈరోజైతే మనం ఈ వీడియోలో మన కెరీర్‌ని ఈజీగా సెటిల్ చేయగలిగే కొన్ని షార్ట్ టర్మ్ జాబ్ ఓరియెంటెడ్ కోర్సెస్‌ని అయితే చూద్దాం. ఆల్రెడీ మోస్ట్ ఆఫ్ ది మెంబర్స్‌కి థంబ్‌నెయిల్ చూసి ఈ పాటికి అర్థమైపోయి ఉంటుంది ఈరోజు వీడియో ఏంటి అని చెప్పి. అండ్ ఈ కోర్సెస్‌తో అయితే మనం ఇండియాలోనే కాకుండా అబ్రాడ్‌లో కూడా క్విక్‌గా హై సాలరీ ప్యాకేజెస్‌తో ఈజీగా అయితే సెటిల్ అవ్వచ్చు. బికాస్ దీస్ కోర్సెస్ విల్ గివ్ యూ ఎక్స్‌ట్రా స్కిల్స్, కాన్ఫిడెన్స్ అండ్ మోర్ జాబ్ ఆపర్చునిటీస్. సో, ఈ ఎక్సైటింగ్ డీటెయిల్స్ అన్ని తెలుసుకోవాలని ఉంది గదా! నేనైతే కంప్లీట్‌గా ఈ వీడియోలో చాలా డీటెయిల్‌గా మీకైతే ఎక్స్‌ప్లెయిన్ చేస్తాను. వితౌట్ ఎనీ టైమ్ వేస్ట్. అంతకంటే ముందు ఆల్ యూ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ నర్సింగ్ ట్యుటోరియల్స్. ఈరోజు వీడియో ఏంటి అనేది ఇంట్రోలోనే తెలిసిపోయింది గదా! ఇక ఇప్పుడు మనమైతే టైమ్ వేస్ట్ చేసుకోకుండా మన లెర్నింగ్ జర్నీనైతే స్టార్ట్ చేసేద్దాం. ఈ వీడియోలో వచ్చేసరికి జాబ్ ఓరియెంటెడ్ షార్ట్ టర్మ్ కోర్సెస్ అని చెప్పాను కదా! వీటిలోంచి టాప్ 10 ఏవైతే టాప్ 10లో ఉన్నాయో వాటినైతే నేను ఈ వీడియోలో డిస్కస్ చేస్తాను. ఈచ్ అండ్ ఎవ్రీ కోర్స్‌కి సంబంధించి డ్యూరేషన్, స్కిల్స్, జాబ్ ఆపర్చునిటీస్ అలాంగ్ విత్ సాలరీ కంప్లీట్ 4 థింగ్స్‌నైతే ఇంక్లూడ్ చేసి ప్రతి కోర్స్‌ని అయితే ఎక్స్‌ప్లెయిన్ చేస్తాను. అండ్ మోర్ ఇంపార్టెంట్‌లీ షార్ట్ టర్మ్ కోర్సెస్ కదా! కాబట్టి లాంగ్ టర్మ్‌లో ఎక్స్‌ప్లనేషన్ లేకుండా చాలా క్విక్‌గా, ఈజీగా ప్రతి కోర్స్‌ని అయితే చూసేద్దాం. టాప్ 1 వచ్చేసరికి ఫ్లెబోటమీ కోర్స్. ఈ కోర్స్ అయితే మీ అందరికి ఆల్రెడీ తెలుసు. బికాస్ దీని మీద ఇన్ డీటెయిల్‌గా మన ఛానెల్‌లో అయితే వీడియో ఉంటుంది. సో, ఇప్పుడిక్కడ అసలు ఈ కోర్స్ ఏంటి? దీని డ్యూరేషన్ అనేది క్విక్‌గా మళ్ళీ ఒకసారి చూసేద్దాం. బికాస్ దిస్ ఈస్ ద టాప్ 1 అండ్ లీడింగ్ కోర్స్. ఫ్లెబోటమీ కోర్స్ వచ్చేసరికి దాదాపు 3-6 మంత్స్ అయితే ఉంటుంది. ఈ ఫ్లెబోటమీ కోర్స్ చేసిన వాళ్ళని ఫ్లెబోటమిస్ట్ అని కూడా అంటాం. దీనివల్ల మీలో బ్లడ్ శాంపిల్ కలెక్షన్, స్టోరేజ్ లేబులింగ్, ఇన్ఫెక్షన్ కంట్రోల్ స్కిల్స్ అనేది ఇంప్రూవ్ అవుతాయి. మీ జాబ్ రోల్ వచ్చేసరికి ల్యాబ్ టెక్నీషియన్‌గా లేదా బ్లడ్ బ్యాంక్ స్టాఫ్‌గా ఆర్ డయాగ్నోస్టిక్ సెంటర్‌లో అయితే మీరు ఈజీగా వర్క్ చేయొచ్చు. ఆఫ్టర్ కంప్లీషన్ ఆఫ్ దిస్ కోర్స్. సాలరీ వచ్చేసరికి 15,000-25,000 అయితే ఉంటుంది. స్టార్టింగ్ సాలరీ చెప్తున్నాను మీకు. ఆ తర్వాత ఎక్స్‌పీరియన్స్ పెరిగే కొద్దీ సాలరీ కూడా మీకు బానే ఉంటుంది. మీరు చూజ్ చేసుకున్న ఏరియా బట్టి మీకైతే సాలరీ ఉంటుంది. అండ్ మీరు గనుక అబ్రాడ్‌లో సెటిల్ అవ్వాలి అని అనుకుంటే, అబ్రాడ్‌లో గూడా మీకు హై సాలరీ ప్యాకేజెస్‌తో చాలా జాబ్ ఓపెనింగ్స్ అయితే ఉంటాయి. ఎస్పెషల్లీ గల్ఫ్ కంట్రీస్‌లో ఫ్లెబోటమిస్ట్‌కి చాలా డిమాండ్ ఎక్కువుంటుంది. ఓకే. నెక్స్ట్ నంబర్ 2 క్రిటికల్ కేర్ నర్సింగ్ కోర్స్. ఈ కోర్స్ ఎస్పెషల్లీ ఐసీయూస్, ఎమర్జెన్సీస్ ఆర్ ఆపరేషన్ థియేటర్‌లో వర్క్ చేయాలి అని అనుకునే నర్సింగ్ యాస్పిరెంట్స్‌కి దిస్ ఈస్ వన్ ఆఫ్ ద బెస్ట్ కోర్స్ అని కూడా చెప్పొచ్చు. ఈ కోర్స్ డ్యూరేషన్ వచ్చేసరికి 6 మంత్స్ టు 1 ఇయర్ అయితే ఉంటుంది. త్రూ దిస్ యూ కెన్ గెయిన్ ఐసీయూ పేషెంట్ కేర్, వెంటిలేటర్ మేనేజ్మెంట్, లైఫ్ సేవింగ్ టెక్నిక్స్ అనేవి మీరు బాగా నేర్చుకోగలరు. అండ్ ఆఫ్టర్ కంప్లీషన్ ఆఫ్ దిస్ కోర్స్ యూ కెన్ వర్క్ యాస్ ఎ ఐసీయూ స్టాఫ్ నర్స్ ఆర్ ఎమర్జెన్సీ నర్స్, ఆపరేషన్ థియేటర్ నర్స్. ఇలా ఇటు ఇండియాలోనే కాదు అబ్రాడ్‌లో కూడా ఈజీగా సెటిల్ అవ్వడానికి ఈ కోర్స్ మిమ్మల్ని ఒక స్కిల్డ్ అండ్ ట్రైన్డ్ నర్స్‌గా అయితే చేస్తుంది. అండ్ యూ కెన్ గెట్ అప్ టు 25-40K సాలరీ ఇన్ ఇండియా. మనం ఇండియాలో చూసుకుంటే 25,000-40,000 వరకు అయితే మీకు సాలరీ ఉంటుంది. అబ్రాడ్‌లో అయితే అసలు చెప్పక్కర్లేదు. వన్ ఆఫ్ ద మోస్ట్ డిమాండ్ ఉన్న కోర్సే మన నర్సింగ్. అలాంటిది ఈ క్రిటికల్ కేర్ నర్సింగ్ కోర్స్ కంప్లీట్ చేసిన వాళ్ళకి దాదాపు 2-3 లాక్స్ పర్ మంత్ స్టార్టింగ్ సాలరీనే ఆఫర్ చేస్తున్నారు. మీకు గనక అబ్రాడ్‌లో సెటిల్ అవ్వాలి అన్న ఆలోచన ఉంటే మీరు ఈ కోర్స్ కంప్లీట్ చేసే ఫస్ట్ ప్రయారిటీ మీకిచ్చే ఛాన్సెస్ కూడా ఎక్కువగానే ఉంటాయి. నెక్స్ట్ నంబర్ 3 డయాలిసిస్ టెక్నీషియన్ కోర్స్. ఇప్పుడు మనం ఎక్కడ చూసినా సరే రీనల్ పేషెంట్స్ పెరుగుతూనే ఉన్నారు. అట్ ద సేమ్ టైమ్ డయాలిసిస్ సెంటర్స్ కూడా ఎక్స్‌పాండ్ అవుతూనే ఉన్నాయి. మేబీ సమ్ ఆఫ్ ద అక్యూట్ ఇల్‌నెస్ కావచ్చు, క్రోనిక్ ఇల్‌నెస్ కావచ్చు ఆర్ సమ్ ఆఫ్ ద రీజన్స్ వల్ల కిడ్నీస్ ఫెయిల్ అయిపోయి పర్మనెంట్ డయాలిసిస్ అయిపోయిన వాళ్ళు లేదా టెంపరరీగా ఫ్రీక్వెంట్ ఇంటర్వెల్స్‌లో డయాలిసిస్ చేపించుకోవాలి అనేవాళ్ళు ఎక్కువవుతూనే ఉన్నారు కదా! వాటికి తగ్గట్టుగా ఈ కోర్స్‌కి డిమాండ్ కూడా పెరుగుతూనే ఉంది. ఈ డయాలిసిస్ టెక్నీషియన్ కోర్స్ డ్యూరేషన్ వచ్చేసరికి 6 మంత్స్ టు 1 ఇయర్ వరకు అయితే ఉంటుంది. ఆఫ్టర్ కంప్లీషన్ ఆఫ్ దిస్ కోర్స్ యూ కెన్ గెయిన్ నాలెడ్జ్ ఆన్ హెమోడయాలిసిస్ మెషిన్ హ్యాండ్లింగ్, కిడ్నీ ఫెయిల్యూర్ పేషెంట్ కేర్,
మోస్ట్‌లీ మీరు ఈ కోర్స్ కంప్లీట్ చేసిన తర్వాత కిడ్నీ ఫెయిల్యూర్ పేషెంట్స్ కేర్ తీసుకోవడంలో అండ్ ఏదైతే ఎక్విప్‌మెంట్ ఉంటుంది కదా! డయాలిసిస్ కోసం ఆ ఎక్విప్‌మెంట్ మెషిన్ హ్యాండ్లింగ్‌లో మీరు ఒక ట్రైన్డ్ అండ్ స్కిల్డ్ పర్సన్‌గా అయితే మారతారు. మీ జాబ్ రోల్ వచ్చేసరికి డయాలిసిస్ సెంటర్స్ అండ్ నెఫ్రాలజీ డిపార్ట్మెంట్స్ వీటిలో అయితే మీరు ఈజీగా సెటిల్ అవ్వచ్చు. సాలరీ చూసుకుంటే స్టార్టింగ్ 20,000 to 40,000 వరకు అయితే ఉంటుంది మన ఇండియాలో. అండ్ అబ్రాడ్‌లో చూసుకుంటే 1.5 to 2 లాక్స్ పర్ మంత్ అయితే వస్తుంది. నెక్స్ట్ టాప్ 4 ఆపరేషన్ థియేటర్ టెక్నీషియన్ కోర్స్. అంటే ఓటీ టెక్నీషియన్ కోర్స్. ఓటీ టెక్నీషియన్ కోర్స్‌కి డ్యూరేషన్ వచ్చేసరికి 6-12 మంత్స్ వరకు అయితే ఉంటుంది. ఈ కోర్స్ కంప్లీట్ అయిపోయిన తర్వాత మీరు సర్జరీస్‌లో అసిస్ట్ చేయొచ్చు, స్టెరిలైజేషన్ డిపార్ట్మెంట్‌లో వర్క్ చేయొచ్చు అండ్ అనస్థీషియాలో కూడా మీరు సపోర్ట్ చేయొచ్చు. వీటన్నిటికి కావాల్సిన స్కిల్స్‌ని ఈ కోర్స్‌లో మీకైతే డెవలప్ అవుతాయి. మీరు ఓటీ నర్స్ ఆర్ సర్జికల్ అసిస్టెంట్‌గా కూడా ఆ తర్వాత జాబ్‌లో సెటిల్ అవ్వచ్చు. సాలరీ చూసుకుంటే ఆల్రెడీ మీకు తెలిసే ఉంటుంది. ఓటీ నర్సెస్‌కి నార్మల్ అంటే ఐసీయూస్ కావచ్చు, వార్డ్స్‌లో చేసే నర్సెస్ కావచ్చు. ఎవరైతే ఉన్నారో వాళ్ళకంటే ఎప్పుడు గూడా ఎక్కువగానే ఉంటుంది. మీ సాలరీ వచ్చేసరికి స్టార్టింగ్ 30,000 to 40,000 ఆ తర్వాత ఎక్స్‌పీరియన్స్ పెరిగే కొద్దీ మీకైతే ఇంకా ఎక్కువే వస్తుంది. అలాగే అబ్రాడ్‌లో చూసుకుంటే దాదాపు 1.5-3 లాక్స్ పర్ మంత్ వరకు అయితే మీకు వస్తుంది. నెక్స్ట్ టాప్ 5 వన్ ఆఫ్ ద మోస్ట్ జాబ్ ఆపర్చునిటీస్ ఉన్న కోర్స్ ఇది. జీరియాట్రిక్ కేర్. ఈ కోర్స్ డ్యూరేషన్ వచ్చేసరికి 3-6 మంత్స్ వరకు అయితే ఉంటుంది. ఈ కోర్స్ వల్ల మీకు ఎల్డర్లీ పేషెంట్ కేర్ ఏ విధంగా తీసుకోవాలి, బెడ్ సోర్ మేనేజ్మెంట్, పాలియేటివ్ కేర్ ఈ విధమైన స్కిల్స్ అనేవి ఈ కోర్స్ ద్వారా మీలో అయితే డెవలప్ అవుతాయి. అట్ ద సేమ్ టైమ్ మీ జాబ్ రోల్ వచ్చేసరికి ఓల్డ్ ఏజ్ హోమ్స్, హోమ్ హెల్త్ కేర్ అండ్ అబ్రాడ్ ప్లేస్‌మెంట్స్ ఈ విధంగా అయితే మీ జాబ్ రోల్ ఉంటుంది. మీరు ఎక్కడ కావాలన్నా చేయొచ్చు. అలాగే ఇప్పుడు ఫారిన్ కంట్రీస్‌లో చూసుకుంటే ఓల్డ్ ఏజ్ హోమ్స్ చాలా ఎక్కువే ఉన్నాయి. బికాజ్ ఇంట్లో చాలా మంది ఓల్డ్ ఏజ్ పీపుల్ ఉంటారు. వాళ్ళని కేర్ తీసుకోవాలి. హాస్పిటల్ కేర్ చాలా ఇంపార్టెంట్. అలా అని హాస్పిటల్‌లో ఉంచలేము. ఇంటి దగ్గర ఉంటే మనం వాళ్ళకి కేర్ అనేది ప్రొవైడ్ చేయాలి. ఇలాంటి పీపుల్‌ని కేర్ తీసుకోవడానికి అండ్ వాళ్ళకి కావాల్సిన ట్రీట్మెంట్ కేర్‌ఫుల్‌గా ప్రొవైడ్ చేయడానికి ఈ జీరియాట్రిక్ కేర్ కోర్స్ చేసిన వాళ్ళనైతే ఎక్కువ ప్రిఫర్ చేస్తూ ఉంటారు. అండ్ ఫారెన్‌లో చూసుకుంటే మన ఇండియాలో ఎవరైతే ఈ జీరియాట్రిక్ కేర్ కోర్స్‌ని కంప్లీట్ చేస్తారో వాళ్ళకి చాలా హై డిమాండే ఉంది. సాలరీ చూసుకుంటే వీళ్ళకి మన ఇండియాలో స్టార్టింగే వీళ్ళకి 40,000 నుంచి అయితే స్టార్ట్ అవుతుంది. అబ్రాడ్‌లో అయితే దాదాపు 2-3 లాక్స్ ఆర్ 3.5 ఇంకా ఎక్కువే ఉండొచ్చు. టాప్ 6 నియోనైటల్ అండ్ పీడియాట్రిక్ కేర్. ఇదొచ్చేసరికి స్పెషలైజ్డ్ కోర్స్ ఫర్ అవర్ నర్సెస్ టు డెవలప్ స్కిల్స్ ఇన్ టేకింగ్ కేర్ ఆఫ్ నియోనేట్స్ అండ్ చిల్డ్రన్. నియోనేట్స్ అండ్ చిల్డ్రన్‌ని కేర్ తీసుకోవడానికి ఇదొక స్పెషలైజ్డ్ కోర్స్ మన నర్సింగ్‌లో. దీని డ్యూరేషన్ వచ్చేసరికి 6 మంత్స్ టు 1 ఇయర్ వరకు అయితే ఉంటుంది. ఆఫ్టర్ కంప్లీషన్ ఆఫ్ దిస్ కోర్స్ మనలో న్యూబార్న్‌ని ఏ విధంగా కేర్ తీసుకోవాలి, ఇంక్యుబేటర్ హ్యాండ్లింగ్, పీడియాట్రిక్ ఎమర్జెన్సీస్ ఏదైనా ఎమర్జెన్సీ సిట్యుయేషన్ అరైజ్ అయితే ఇమ్మీడియేట్ రెస్పాన్స్‌గా మనం ఏం చేయాలి? ఇలాంటి స్కిల్స్ మనలో ఈ కోర్స్ కంప్లీట్ అయిపోయిన తర్వాత డెవలప్ అవుతాయి. మీ జాబ్ రోల్ వచ్చేసరికి ఎన్ఐసీయూ, పీఐసీయూ, చైల్డ్ కేర్ హాస్పిటల్‌లో హై పొజిషన్‌లో అయితే ఉండొచ్చు. ఈ కోర్స్‌ని కంప్లీట్ చేస్తే. మీకు సాలరీ వచ్చేసరికి స్టార్టింగ్ 30,000-45,000 వరకు అయితే ఉంటుంది మన ఇండియాలో. ఆఫ్టర్ దట్ ఎక్స్‌పీరియన్స్ పెరిగే కొద్దీ మీకు సాలరీ బాగానే ఉంటుంది. అండ్ అబ్రాడ్‌లో చూసుకుంటే 2-4 లాక్స్ వరకు అయితే ఉంటుంది. టాప్ 7 మెడికల్ కోడింగ్ కోర్స్. ఇఫ్ మీకు గనక హాస్పిటల్ సైడ్ మీరు మెడికల్ కెరియర్‌ని చూజ్ చేసుకున్నారు. కానీ హాస్పిటల్ సైడ్ వర్క్ చేయాలి అని లేకపోతే ఐటీ బేస్డ్ హెల్త్ కేర్ జాబ్స్ కూడా మనకి అవైలబుల్‌గా ఉన్నాయి. అదే ఈ మెడికల్ కోడింగ్ కోర్స్. అండ్ మీకు గనక ఈ ఆలోచన ఉంది. నాకు హెల్త్ కేర్ బెడ్ సైడ్ అంటే ఇష్టం లేదు. నేను ఇంకా సాఫ్ట్‌వేర్ సైడ్ సెటిల్ అవ్వాలి అని అనుకుంటే దిస్ ఈస్ వన్ ఆఫ్ ద బెస్ట్ కోర్స్ అని కూడా చెప్పొచ్చు. డ్యూరేషన్ వచ్చేసరికి 4-6 మంత్స్ వరకు అయితే ఉంటుంది. ఆఫ్టర్ దట్ మీకు ఐసీడీ-10, సీపీటీ కోడింగ్, హాస్పిటల్ బిల్లింగ్ ఈ స్కిల్స్ అనేవి ఈ కోర్స్ ద్వారా మీరు డెవలప్ చేస్తారు. ఆఫ్టర్ దట్ మీరు మెడికల్ కోడర్ ఇన్ ఎంఎన్‌సీస్ లైక్ విప్రో, టీసీఎస్‌లో అయితే వర్క్ చేయొచ్చు. నెక్స్ట్
టాప్ 8 ఇన్ఫెక్షన్ కంట్రోల్ నర్సింగ్ కోర్స్. ఈ కోర్స్ అయితే అస్సలు చెప్పాల్సిన అవసరం లేదు. ఎప్పటికీ హైలీ డిమాండ్ ఉన్న కోర్స్ కింద చెప్పొచ్చు. బికాస్ హాస్పిటల్‌లో చూసుకుంటే ఏదో ఒక మైక్రో ఆర్గానిజం ఆర్ డిసీజ్ కాజేటివ్ ఏజెంట్స్ ఉంటూనే ఉంటాయి గదా! వాటన్నిటిని కంట్రోల్ జేసి పేషెంట్స్ హెల్త్‌ని ఇంప్రూవ్ జేయడానికి ఈ ఇన్ఫెక్షన్ కంట్రోల్ నర్సెస్ చాలా మెయిన్ రోల్‌ని ప్లే చేస్తూ ఉంటారు. బెడ్ సైడ్ వర్క్ చేస్తున్నప్పుడు మనం తీసుకోవాల్సిన ప్రికాషన్స్ మనం తీసుకుంటూ, ట్రీట్మెంట్‌లో ఎటువంటి తప్పు జరగకుండా, ఫాల్ట్ ఆర్ మెడికల్ ఎర్రర్స్ ఏం లేకుండా మన వంతు మనం చూస్తాం. రిమైనింగ్ ఓవరాల్ హాస్పిటల్‌లో ఎటువంటి ఇన్ఫెక్షన్ కానీ, మైక్రో ఆర్గానిజమ్స్ వాటన్నిటిని కంట్రోల్ చేస్తూ ఈ ఇన్ఫెక్షన్ కంట్రోల్ నర్సెస్ అయితే చాలా ఇంపార్టెంట్ రోల్‌ని ప్లే చేస్తూ ఉంటారు హాస్పిటల్‌లో. ఎవరైతే ఈ ఇన్ఫెక్షన్ కంట్రోల్ నర్సింగ్ కోర్స్‌ని కంప్లీట్ చేస్తారో వాళ్ళకి బెడ్ సైడ్ చాలా హై డిమాండే ఉంటుంది. విత్ హై సాలరీ ప్యాకేజెస్‌తో. దీని డ్యూరేషన్ వచ్చేసరికి దాదాపు 3-6 మంత్స్ వరకు అయితే ఉంటుంది. ఈ కోర్స్ కంప్లీట్ చేసిన తర్వాత ఏ హాస్పిటల్‌లో అయినా ఇన్ఫెక్షన్ కంట్రోల్ నర్స్‌గా అయితే ఈజీగా జాయిన్ అయిపోవచ్చు. మీ సాలరీ వచ్చేసరికి స్టార్టింగ్ 40,000-60,000 వరకు అయితే ఉంటుంది. బేస్డ్ ఆన్ ద ప్లేస్ యూ హావ్ చూసెన్. అబ్రాడ్‌లో చూసుకుంటే 2.5-4 లాక్స్ వరకు అయితే ఉంటుంది పర్ మంత్. నెక్స్ట్ టాప్ 9 క్లినికల్ రీసెర్చ్ కోర్స్. ఈ కోర్స్ ఏంటంటే ఎవరైనా నర్సింగ్ స్టూడెంట్స్ ఆర్ నర్సింగ్ ఆస్పిరెంట్స్‌కి రీసెర్చ్‌లో ఇంట్రెస్ట్ ఉంది అనంటే వాళ్ళ యొక్క విష్‌ని ఫుల్‌ఫిల్ చేయడానికి దిస్ ఈస్ వన్ ఆఫ్ ద బెస్ట్ కోర్స్ అని కూడా చెప్పొచ్చు. ఈ కోర్స్ డ్యూరేషన్ వచ్చేసరికి 6 మంత్స్ టు 1 ఇయర్ వరకు అయితే ఉంటుంది. ఈ కోర్స్ ద్వారా మీలో రీసెర్చ్ మెథడాలజీ, క్లినికల్ ట్రయల్స్, డాక్యుమెంటేషన్ వీటన్నిటి మీద అయితే స్కిల్డ్ అండ్ ట్రైన్డ్ ప్రొఫెషనల్‌గా అయితే ఈ కోర్స్ అయితే చేస్తుంది. జాబ్ రోల్ వచ్చేసరికి క్లినికల్ రీసెర్చ్ అసోసియేట్, ఫార్మా కంపెనీస్, రీసెర్చ్ ఇన్‌స్టిట్యూట్స్‌లో అయితే మీ జాబ్ ప్లేస్‌మెంట్స్ ఉంటాయి. అండ్ సాలరీ చూసుకుంటే 35-60K వరకు ఉంటుంది. బేస్డ్ ఆన్ ద ఇన్‌స్టిట్యూట్. అబ్రాడ్‌లో చూసుకుంటే అప్రాక్సిమేట్‌గా 2 లాక్స్ అని అయితే చెప్పొచ్చు. బట్ ఎస్పెషల్లీ ఫార్మా కంపెనీస్‌ని గనక మీరు అబ్రాడ్‌లో చేసుకొనుంటే మీ సాలరీ చాలా ఎక్కువే ఉంటుంది. ఫైనల్ వన్ టాప్ 10 నర్సింగ్ ఇన్ఫర్మేటిక్స్ ఆర్ హెల్త్ ఇన్ఫర్మేటిక్స్ కోర్స్. ఈ కోర్స్ డ్యూరేషన్ వచ్చేసరికి 6 మంత్స్ టు 1 ఇయర్ వరకు అయితే ఉంటుంది. ఈ కోర్స్ ద్వారా మీకు హాస్పిటల్ ఇన్ఫర్మేషన్ సిస్టమ్స్, ఎలక్ట్రానిక్ హెల్త్ రికార్డ్స్, ఈహెచ్ఆర్ పైన అయితే స్కిల్డ్ అండ్ ట్రైన్డ్ ప్రొఫెషనల్‌గా మిమ్మల్ని ఇది చేంజ్ చేస్తుంది. మీ రోల్ వచ్చేసరికి హెల్త్ ఇన్ఫర్మేటిక్స్ స్పెషలిస్ట్ లేదా ఐటీ హెల్త్ కేర్ సపోర్ట్‌గా అయితే మీ జాబ్ రోల్ ఉండబోతుంది. మోర్ ఇంపార్టెంట్‌లీ ఎవరికైతే ఫ్యూచరిస్టిక్ స్కోప్ ఉంటుందో వాళ్ళకి దిస్ ఈస్ వన్ ఆఫ్ ద బెస్ట్ కోర్స్ అని చెప్పొచ్చు. బికాస్ ఈ కోర్స్‌లో టెక్నాలజీ ప్లస్ నర్సింగ్ కాంబినేషన్ ఉంటుంది కాబట్టి ఫ్యూచర్‌లో డిమాండ్ ఎక్కువగానే ఉంటుంది. నౌఎడేస్ యూఎస్ అండ్ కెనడాలో చూసుకుంటే ఈ నర్సింగ్ ఇన్ఫర్మేటిక్స్ ఆర్ హెల్త్ ఇన్ఫర్మేటిక్స్ కోర్స్ చేసిన పర్సన్‌కి చాలా హై డిమాండే ఉంది. సాలరీ చూసుకుంటే 30,000 నుంచి అయితే ఇండియాలో స్టార్ట్ అవుతుంది. అబ్రాడ్‌లో చూసుకుంటే ఆల్మోస్ట్ 3 లాక్స్ నుంచి అయితే స్టార్ట్ అవుతుంది వీళ్ళకి సాలరీ. సో, ఆల్ మై డియర్స్ దీస్ ఆర్ ద టాప్ 10 జాబ్ ఓరియెంటెడ్ షార్ట్ కోర్సెస్. ఎలా అనిపించాయి? మీకేదైనా యూజ్‌ఫుల్ అనిపించిందా? ఆర్ ఇంకా వీటిపైన ఏమైనా డౌట్స్ ఉన్నాయా? లేదా? మీకు తెలిసిన విషయాలేమైనా ఉంటే మర్చిపోకుండా నాకైతే కామెంట్స్‌లో షేర్ చేయండి. అండ్ మోర్ ఇంపార్టెంట్‌లీ బేస్డ్ ఆన్ యువర్ ఇంట్రెస్ట్ చూస్ వాట్ యూ వాంట్. మీకేం ఇంట్రెస్ట్ ఉందో మీ ఇంట్రెస్ట్‌ని బేస్ చేసుకొని మీరు ఒక కోర్స్‌ని సెలెక్ట్ చేసుకొని క్విక్‌గా సెటిల్ చేసుకోండి. All the best, my dears. Have a nice day. Bye. Don't forget, if you found this video useful, please like, share and subscribe. Next ఏ వీడియో కావాలో కామెంట్ చేయడం మాత్రం అస్సలు మర్చిపోవద్దు.